కొబ్బరి బూరెలు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బెల్లం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము అర కప్పు, బియ్య పిండి 1/2 కిలో, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, యాలకులు కొద్దిగా. ఫస్ట్ బెల్లం వేసుకోవాలండి. కొంచెం ఉండపాకం తీసుకోవాలి. ఆ బెల్లానికి సరిపడా కొంచెం మునిగేటట్టు వాటర్ చాలండి, ఎక్కువ వద్దు. కొంచెం అంతా ఉండలు లేకుండా అనుకొని పాకం వచ్చేది పాకం తీసుకోవాలండి, ముద్దపాకం. ఓకే, చూడండి వచ్చిందేమో ఇప్పుడు. చూద్దామండి. వచ్చేసిందండి, బాగా వచ్చేసింది. ఇప్పుడు పిండిలో కొంచెం కొబ్బరి వేసుకుందామండి. ఇది తడి బియ్యం పిండి. బియ్యం ముందు రోజు నానబెట్టి పొద్దున్నే కొంచెం నీళ్లు పోయేదాకా ఉంచేసి మిక్సీ వేసేసుకోవడమే. ఈ బియ్య పిండిలో కొంచెం కొబ్బరి వేసి కలుపుదామండి. ఈలోపు ఆయిల్ కూడా హీట్ చేసుకుందాము. ఇందులో కొంచెం వేసేసి కలుపుదామండి. కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలండి, లేకపోతే ఏలక్కాయ వేద్దామండి ఇందులో. ఒక్క నిమిషం వేయండి, ఏలక్కాయ వేయండి. ఓకేనా? ఇది కొంచెం చలివిడి ఎట్లా గట్టిగా ఉంటుందో అలా దగ్గరికి వచ్చేదాకా కొంచెం పిండి కలుపుకుంటూ ఉండాలండి. ఓకే, రెడీ అండి చలివిడి? రెడీ అండి. ఇది ఒక దానిలో తీసుకొని పెట్టుకుందాము, బౌల్ పక్కన పెట్టేద్దాము. ఇవన్నీ కూడా మీడియంలోనే కాల్చుకోవాలండి. ఓకే, ఆయిల్ తగ్గించేసి దీని మీద ఒత్తుకుందాము. కొంచెం దీనికి కవర్కి ఆయిల్ రాసేసి చేతికి కూడా ఆయిల్ తీసుకొని కొంచెం ఒక ముద్ద కొంచెం తీసుకొని ఒత్తుకుందామండి. ఓకే, మరీ మందంగా కాకుండా కొంచెం పలసగా ఇలా కొంచెం పలసగా ఒత్తుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము. వేసాం కదా. ఓకే, ఇలా అంటే కొంచెం బాగా ఎగుతుందండి. తీసేసుకుందాము. సర్వింగ్ ప్లేట్లో పెట్టేస్తారా? ఓకేనండి, మరి వేడివేడిగా కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి.